అందరికీ నమస్తే అండి. ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. సో ఆయన రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈరోజు కొన్ని తీవ్రమైన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో నేను గెలవనివ్వను, ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి దక్కకుండా చేస్తాను, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కానీ లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ ఎవ్వరూ కాపాడలేరు, అతన్ని ఖచ్చితంగా ఓడించి తీరుతాను అని ప్రశాంత్ కిషోర్ ఒక సవాల్ చేశాడు. దానికి కారణం ఏంటంటే గతంలో ఓ సందర్భంలో దాదాపుగా ఏడాదిన్నర కిందట అనుకుంటా రేవంత్ రెడ్డి గారు బీహార్ని ఉద్దేశించి డిఎన్ఏ సంబంధించి ఒక కామెంట్ చేశారు. ఒక ఇండియా టుడే వాళ్ళు నిర్వహించిన ఒక కాంక్లేవ్ సదస్సులో రేవంత్ రెడ్డి గారు పాల్గొని కేసీఆర్ డిఎన్ఏ బీహార్ది, నా డిఎన్ఏ తెలంగాణది, సో బీహార్ డిఎన్ఏ కంటే తెలంగాణ డిఎన్ఏ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గొప్పది, కేసీఆర్ కర్మీ కులానికి చెందినవారు, వారి పూర్వీకులు బీహార్ నుంచి వలస వచ్చి విజయనగరం వెళ్ళి అక్కడి నుంచి తెలంగాణ వచ్చి స్థిరపడ్డారు అని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. సో దాన్ని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెర మీదకి తీసుకొచ్చి బీహార్ డిఎన్ఏని నువ్వు అవమానించావు, తెలంగాణ డిఎన్ఏ గొప్పదన్నావు, సో బీహార్ డిఎన్ఏ పవర్ ఏంటో నీకు చూపిస్తాను, వచ్చే ఎన్నికల్లో నిన్ను గెలవనివ్వను అని. అంటే ఇది ప్యూర్లీ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడో గతంలో ఆయన బీహార్ను ఉద్దేశించి చేసిన కామెంట్లని, తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన కామెంట్లని, కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తూ చేసిన కామెంట్లని ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో దీనిలో ఒక విడ్డూరం ఏంటంటే పొలిటికల్ బ్లాక్మెయిలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ప్రశాంత్ కిషోర్ అనేవాడు, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఆయన ఒక సెఫాలజిస్ట్. ఆయన పార్టీల దగ్గర, నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ డిజిటల్ మీడియా క్యాంపెయినింగ్స్, వాళ్ళ ప్రచారాలు, వాళ్ళ హామీలు, ఎన్నికల అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అన్నిటికీ సంబంధించి ఒక ప్రణాళిక ఇస్తాడు, ఒక వ్యూహం ఇస్తాడు. ఆ వ్యూహం ప్రకారం మీరు వెళ్ళండి, గెలవండిరా అని చెప్తాడు. దానికి సంబంధించి ఆయన చాలా చార్జ్ చేస్తాడు. సో గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా దేశంలో ప్రశాంత్ కిషోర్ ముద్ర చాలా స్పష్టంగా దేశ రాజకీయాల్లో ఉంది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ గారికి ఆయన పనిచేస్తూ చాయ్ పే చర్చ అని, మన్ కీ బాత్ అని అనే కొన్ని కార్యక్రమాలను ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు, క్యాంపెయినింగ్ కార్యక్రమాలు. అవి బాగా క్లిక్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి, 2020 ఎన్నికలకు ముందు బీహార్లోను అండ్ 2021 ఎన్నికలకు ముందు తమిళనాడు స్టాలిన్ గారికి, అండ్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారికి, అండ్ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారికి, వీళ్ళందరికీ పనిచేశాడు ఆయన. సో దాదాపుగా ఒక 5 పార్టీలను గెలిపించి 5గురిని ముఖ్యమంత్రులుగా చేశాడు. ఆ ఘనత ప్రశాంత్ కిషోర్కు ఉంది. సో ఇప్పుడు ఆయన బీహార్లో జనసురాజ్ అనే పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఆయనకు 3 నుంచి 5% వరకు ఓట్లు వస్తాయి, మ్యాక్సిమం 5 నియోజకవర్గాల కంటే ఎక్కువ గెలిచే సీన్ లేదు అని బాగా సర్వేలన్నీ కూడా అవే చెప్తున్నాయి అన్నమాట. సో అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఆయన చెప్తున్న ఒక, అంటే ఈ జనసురాజ్ పార్టీకి సంబంధించి వ్యతిరేకత లేదు, అలాగని పాజిటివ్ లేదు. అక్కడ ప్రధాన పోటీ అంతా కూడా ఎంజీబీ అండ్ ఎన్డీఏ, ఈ 2 కూటముల మధ్య. సో ఈయన ఉన్న పలంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెర మీదకి తీసుకురావడానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డిని ఇలా బెదిరించడానికి కారణం, బెదిరించడం మీన్స్ సవాల్ చేయడానికి కారణం ఏంటి? అక్కడ డిఎన్ఏ వ్యాఖ్యలు తెర మీదకి తీసుకొచ్చి బీహార్ ప్రజలను రెచ్చగొట్టడం అనమాట. అయితే ప్రశాంత్ కిషోర్కి నిజంగా అంత సీన్ ఉందంటారా? నేనైతే అతని రోజులు పోయాయి అనుకుంటున్నా. ఆయన ఎప్పుడు నమ్మగలడు? ఆయన చేసిన ప్రచారం, అంటే ఎక్కడైనా ఏదైనా ఒక ప్రచారం జరిగినప్పుడు లేదా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా రాజకీయంగా వాడుకోవాలి అనేది ప్రశాంత్ కిషోర్ ఐడియా ఇస్తాడు. ఎన్నికల ప్రచారాలు ఎక్కడ పెట్టాలి, ఏ ప్లేస్లో పెట్టాలి, ఏం మాట్లాడాలి, అక్కడ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, అక్కడ ఏ కులాన్ని తిట్టాలి, ఏ కులాన్ని ఎక్కించాలి, ఇవన్నీ చెప్తుంటాడు. అవి ఆల్మోస్ట్ ఎక్స్పైర్ అయిపోయినాయి. సో తనను తాను ఇప్పుడు ఉద్ధరించుకుంటే చాలు, తన పార్టీని తాను ఉద్ధరించుకుంటే చాలు. ప్లస్ దేశంలో ఎక్కడ ఏ దారుణం జరిగినా ఆ దారుణానికి వెనక ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ హస్తం ఉంది అనే ఒక టాక్ వస్తుంది. ఇప్పుడు మొన్న గత వారం తమిళనాడులోని కరూరులో తొక్కిసలాట జరిగింది, 41 మంది చనిపోయారు. సో దీనికి కారణం ప్రశాంత్ కిషోర్ కుట్రే, ప్రశాంత్ కిషోరే చెప్పాడు అక్కడ చిన్న
ప్లేస్లో మీటింగ్ పెట్టమని ప్రశాంత్ కిషోరే చెప్పాడు. నువ్వు లేటుగా వెళ్ళు, త్వరగా వెళ్తే జనం పలచబడిపోతారో, జనంలో ఉత్సాహం చచ్చిపోద్ది, నువ్వు లేటుగా వెళ్ళు, జనం ఉత్సాహంతో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళు, అప్పుడు నీకు రెస్పాన్స్ ఎక్కువ వస్తుందని చెప్పాడు. కాబట్టి అది ఈయన విన్నాడు కాబట్టి లేటుగా వచ్చాడు, చిన్న ప్లేస్లో మీటింగ్ పెట్టాడు, ఇంతమంది మరణానికి కారణమయ్యారు అని కూడా నేషనల్ మీడియాలో కూడా వస్తుంది. సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనే పాత్ర దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా గత ఎన్నికలకు ముందు అంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశాడు. కానీ వాళ్ళకి మధ్య కుదరక, కేసీఆర్ నియంతృత్వాన్ని తట్టుకోలేక, ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట కేసీఆర్ వెనక, కేసీఆర్ మాటలను ప్రశాంత్ కిషోర్ పట్టించుకోక ఇద్దరు కూడా మధ్యలోనే విడిపోయి ప్యాకేజ్ రద్దు చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. సో రేవంత్ రెడ్డిని ఓడిస్తాను అని సవాల్ చేయడం వెనక చాలా కారణాలు ఉండొచ్చు. మేబీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కి సిగ్నల్ ఇవ్వడమో, లేదా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికో, తన పొలిటికల్ వ్యాపారం తనకి ఇప్పుడు ఎన్నికల్లో అవసరం ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి అయ్యి ఉండొచ్చు, లేదా రేవంత్ రెడ్డిని బెదిరించి ఏమైనా ఇలా ట్రాప్లోకి లాగడానికి అయ్యి ఉండొచ్చు, లేదా అక్కడ బీహార్లో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ఉద్దేశంతో ఇటువంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు. ప్రశాంత్ కిషోర్ ఏది ఆషామాషిగా చేయడు, ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది అన్నమాట. ఆ లెక్కల్లో భాగంగానే ఈ మాటలు మాట్లాడి ఉంటాడు. థ్యాంక్ యూ.